అండి, నమస్తే. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మనము తెలంగాణ దావత్లో చేసే బోటి కర్రీ చేసుకుందామండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సేమ్ అలానే వస్తుంది. ఇదిగోండి, నేను కిలో బోటి తీసుకున్నాను. ఫస్ట్ మనం ఉడకబెట్టేసుకున్నాము. ఒక కుక్కర్ తీసుకొని బోటి మొత్తం దాంట్లో వేసేసుకున్నాము. శుభ్రంగా నీట్గా కడిగేసి పెట్టుకున్నామండి. ఇదిగోండి, 1 కేజీ బోటి తీసుకున్నాను. దాంట్లోకి 1 స్పూన్ అల్లం పేస్ట్, ఒక స్పూన్ అల్లం పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ కారము, ఎక్కువ వద్దండి, కొంచెము చప్పగా వండుకొని ఉండటానికి. ఒక హాఫ్ స్పూను నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. కొంచెం అంతా పసుపు, ఎక్కువ ఏం వేసుకోవద్దు, అన్నీ కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం దీన్ని. ఇవ్వండి, ఇట్లా కలిపేసుకున్న తర్వాత వాటర్ పోసి ఉడికిపెట్టేసుకున్నాం. ఇంకా మనము కొంచెం బోటి మునిగే వరకు వాటర్ పోసుకోండి, సరిపోతుంది. మనకి కొంచెం బోటి గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక 4 విజిల్ కానీ 5 విజిల్ కానీ వచ్చే వరకు ఉడికి చేసుకుందాం. ఇంకా ఇవ్వండి, ఇప్పుడు మనము బోటి పొయ్యి పెట్టుకున్నాం కదా, ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకున్నాను నేను. బాండి వేడి అవుతుంది. ఇవ్వండి, బాండి వేడి అయింది కదా, కొంచెం అంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇవ్వండి, ఒక ఆయిల్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకొని వేసుకుందాం. కొంచెం జారిన ఆయిల్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఎండు కొబ్బరి అండి, కొంచెం అంతా ఎండు కొబ్బరి. ఇవ్వండి, మనం ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి వేసాం కదా. ఇప్పుడు నేను దీంట్లోకి 2 చెక్క ముక్కలు, ఒక 6 లవంగాలు వేస్తున్నాను. దీంట్లోకి ఒక స్పూను నూగులు వేస్తున్నాను. 1 స్పూన్ నూగులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మసాలా. నూగులు చిట్టపెట్టాలంగానే ఆపేయకండి, మనకి ఎక్కువ ఫ్రై అవసరం లేదు. కొంచెం దూరగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఉల్లిపాయలు. ఇవ్వండి, నూగులు చిట్టపెట్ట ఆడుతున్నాయి కదా, ఇప్పుడు ఆపేసుకుందాం. మనం ఇంకా ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము. ఇవ్వండి, పోటీ ఉడికిపోయింది. ఒక 6 విజిల్ దాకా నేను పెట్టానండి. పోటీ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఉడికించుకోవాలి. ఇట్లా ఈ వాటర్ తోటే కర్రీ చేసేసుకుందామండి. ఇప్పుడు మనము ఈ వాటర్ పాడు చేసే అవసరం లేదు, ఈ వాటర్ తోటే కర్రీ మొత్తం చేసుకోవాలి. ఇవ్వండి, బోటి మొత్తం 6 విజిల్ దాకా వచ్చింది. ఉడికిపోయింది కూడా బోటి, మనకు తెలిసిపోతుంది ఉడికిపోతే. ఇవ్వండి, తెచ్చి బాండి పెట్టుకొని మరి 3 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 2 ఉల్లిగడ్డలు వేసానండి. ఇందాక మసాలాలోకి 1 ఉల్లిగడ్డ వేసాను. మొత్తం కిలోకి 3 ఉల్లిపాయలు వేసాను. పచ్చిమిరపకాయలు 2 వేసాను మసాలాలో. దీంట్లో 3 వేసానండి, 5 పచ్చిమిరపకాయలు దాకా వేసాను. ఉల్లిపాయలు వేగిపోయింది కదా, ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం. మనం ఉడికించేటప్పుడు కొంచెం అంత వేసుకున్నామండి, హాఫ్ స్పూను. ఇప్పుడు పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసాను. అల్లం పేస్ట్ బాగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాను. అల్లం పేస్ట్ బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. ఇవన్నీ పసుపు వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదండి పేస్ట్. కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగా అన్ని పేస్ట్ చేసుకున్నాం కదా. 1 స్పూన్ నూనె వేసి అది పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. మంట కొంచెం నీళ్ళలో పెట్టుకొని పేస్ట్ అంతా బాగా ఫ్రై అవుతాము. పచ్చి వాసన పోయే వరకు. పైన ఆల్రెడీ మనం ఫ్రై చేసి వేసుకున్నామంటే అన్నీ తొందరగా వేగిపోతుంది. ఇంకా ఇవన్నీ పేస్ట్ వేగిపోయి ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు నేను టమాటాలు ఒక 4 టమాటాలు ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను. 4 టమాటాలు ఇట్లా మిక్సీ వేసేసుకోండి. ఇక్కడ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటాల్లోకి కారం వేసేసుకున్నాం. మనకి సరిపోయినంత కారము. ఇందాక హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదా. పోటీ అంటే కొంచెం ఘాటుగానే ఉంటుంది, ఎక్కువ మసాలాలు ఏమేమి ఇంకా వేయలేదు కదండి. ఒక 2 స్పూన్లు తాగేసాను. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. లవంగాలు మాత్రం ఒక 6 వేసాను, 2 చెక్క ముక్కలు వేసాను. పచ్చిమిరపకాయ ఒక 5 వేసానండి. మొత్తంలో 2 స్పూన్లు కారము. మనం ఇందాక హాఫ్ స్పూన్ వేసుకున్నాం బోటి ఉడకబెట్టుకునేటప్పుడు. మీరు చూసి వేసుకోండి, మీ కారంకి తగ్గట్టు మీరు వేసుకోండి. ఫ్రై అయ్యేటప్పుడే మనం ఉప్పు వేసుకున్నాము. నేను 1 స్పూన్ వేస్తున్నాను, రాళ్ళు ఉప్పు వేస్తున్నాను.
మీరు రాళ్ళుప్పే వేసుకోవడం లేదండి, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. మీరు మీ దగ్గర ఏముంటే అది వేసుకోండి. నేను నాన్ వెజ్ కూరలో ఎక్కువ రాళ్ళుప్పే వేస్తాను. బాగా ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఆయిల్ పైకి రాగానే పోటీ వేసేసుకోవచ్చు. ఇంకా చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, మనకి ఇదంతా వేగిపోయింది మసాలా అంతా. ఇప్పుడు మనము బోటి వేసేసుకున్నాము. ఈ వాటర్ తోటి వేసేసుకున్నామండి బోటి. ఈ వాటర్ తోటి మనం కర్రీ దగ్గరికి వేసేసుకున్నాము. మన వాటర్ తోటి వేసేసుకున్నాం కదా, ఇట్లా ఉడికిచ్చేసుకున్నాం. ఇంకా మూత పెట్టేసి కర్రీ దగ్గరికి ఉడికించుకున్నాం. ఒకసారి చూసుకున్నామండి, చాలా దగ్గర పడిపోయింది కదా, ఇవన్నీ దగ్గర పడిపోయింది. ఈ టైంలో మనం మసాలా వేసేసుకున్నాము. ధనియాల పొడి అవి వేసుకున్నామండి. ఇప్పుడు చూడండి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను జీలకర్ర పొడి, ఒక చిన్న స్పూన్ అండి నాది. ఈ చిన్న స్పూన్ తోటి గరం మసాలా, మనం మటన్ మసాలా కూడా ఒక స్పూన్ వేస్తున్నాము. మటన్ మసాలా ఒక స్పూను, ఇవన్నీ వేసుకొని కలిపిస్తున్నాము. ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకొని మసాలన్నీ ఉడికేదాకా పెట్టుకున్నాము. చూసారు కదా, మన మసాలా ఇంకా దగ్గర పడిపోయింది. ఇప్పుడు కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకున్నాం. వేసేస్తాం కదా, ఒకసారి కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసుకున్నాము. అయిపోతుంది. ఇంకా చూస్తున్నామండి, చూస్తారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇదిగోండి చాలా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆపేసుకున్నాము అండి. తెలంగాణ దావతలు చేసే బోటి కర్రీ సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. రైస్లోకి, చపాతీలోకి, మన బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలోకి ఇంకా బాగుంటుందండి. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ని కూడా మర్చిపోకండి. బాయ్.